Hello aspirants, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వి ప్యాషన్ మీ పర్పస్. సో ఈరోజు మనము మన డైలీ టార్గెట్లో పార్ట్గా ఆప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ కూడా మనకి డైలీ టార్గెట్లో ఒక పార్ట్ కాబట్టి సో మిస్ కాకుండా చేయడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను. మీరు కూడా మిస్ కాకుండా ఆ రోజు ప్రయత్నం చేయండి. సో ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది ఈరోజు మన టాపిక్ అండి. మరి ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నప్పుడు మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి కూడా మనకి ఈపీవైక్యూస్ ఉన్నాయి, ఓకేనా. సో పీవైక్యూస్ ఏమున్నాయనేది మనం చూసుకోవాలి, ఓకేనా. అండ్ అట్ ది సేమ్ టైం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటనేది నేర్చుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ACFJO. ఇక్కడ ఏంటి, మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, ఇక్కడ B ఇచ్చారు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మరి డిఫరెన్సెస్ ఎలా ఉంది. సో మరి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది వెరీ సింపుల్, మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. చూడండి, ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత 1, అండ్ సికి ఎఫ్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది, D అండ్ E వస్తుంది, అంటే 2. తర్వాత ఎఫ్కి జేకి మధ్య ఎంత వస్తుంది, EF. తర్వాత ఏమొస్తుంది, GHI అంటే 3, ఓకేనా. సో ఇలా మనం డిఫరెన్సెస్ తీసుకుంటే 4, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏమొస్తుంది 5. సో 5 అంటే మరి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, U. కావాలంటే చూసుకోండి, O తర్వాత మనకి PQRST తర్వాత వ్యూ అంటే 6th మనకి U అవుతుంది, అంటే మధ్యలో ఎన్ని వస్తున్నాయి 5 వస్తుంది. సో ఇలా ఇది ఒక టైప్. మరి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. జస్ట్ ఈరోజు మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది చూస్తాం. AZCXFU అని అన్నారు. సో నెక్స్ట్ ఏం వస్తుంది అన్నారు. సో AZ అంటే ఏంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఉంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సిరీస్లో చూపించాను. ఇలా AZBY ఇలా రాసుకుంటాం కదా, ఆ విధంగా. తర్వాత CX, ఓకేనా. నెక్స్ట్ FU. సో ఇలా మళ్ళీ మనం F ప్లేస్కి వెళ్ళేసరికి FU. సో వాట్స్ ద నెక్స్ట్, మరి దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమొస్తుంది అనేది చూసుకోవాలంటే ఫస్ట్ చూడండి, ఏకి జెడ్కి మధ్య ఏముంటుంది డిఫరెన్స్, జస్ట్ సింగిల్ 1. తర్వాత సికి ఎక్స్కి డిఫరెన్స్ ఏముంటుంది అని మీరు ఇలా అనుకుంటారు. ఇలా కాదు, ఇక్కడ సారీ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ అండ్ సి ఫస్ట్ లెటర్ చూసుకుందాం, అండ్ ఎఫ్. సో ఏకి సికి డిఫరెన్స్ ఎంత, ఇప్పుడు మధ్యలో ఏముంటుంది, ఓన్లీ 1 ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ B. నెక్స్ట్ సికి ఎఫ్కి సి తర్వాత ఎన్ని ఉంటాయండి, D ఉంటుంది, F ఉంటుంది, సో 2 ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఎఫ్ తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ 1 వచ్చి 2 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంత వస్తుందండి, 3 వస్తుంది. సో 3 రావాలంటే F తర్వాత 3 అంటే ఏమొస్తుంది, EFG ఇక్కడ ఏమొస్తుంది GHI. I తర్వాత వచ్చేది ఏంటి J. సో జేతో స్టార్ట్ అయింది ఏముందండి, ఇది ఒకటి సింపుల్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ KUZMOXOIVQET అన్నారు. సో మరి నెక్స్ట్ ఏమొస్తుంది, సింపుల్గా చూడండి, ఇక్కడ KUZMOXOIV అండ్ QUT అన్నాడు. సో మనకి సిరీస్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది, ఓకేనా. మనం చూసుకోవాలి, ఎప్పుడైనా కూడా ఇలా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవద్దు, ఇలా రెండో సైడ్ నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి ఇలా చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ EIOU అంటే మీకు ఏమైనా గుర్తొస్తుంది, ఇక్కడ ఓవెల్స్ AEIOU. సో ఇక్కడ ఆల్రెడీ EIOU ఉంది. సో నెక్స్ట్ దాంట్లో మనకి మిడిల్ లెటర్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది, A వస్తుంది. సో మరి ఏ మిడిల్గా వచ్చినాయి ఎన్నోనే చూసుకోండి, ఒకటే ఉంది, ఆన్సర్ రైట్, ఓకేనా. అంటే ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ 1ZA 3YB 6XC 10WD అండ్ వాట్స్ ద నెక్స్ట్. సో చూసుకోవాలి, మళ్ళీ సిరీస్ అనేది 8 నుంచి ఎటన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ABC ఇలా వచ్చింది, D ఆటోమేటిక్గా మరి ఇక్కడ ఏం రావాలండి, E రావాలి, మనకు కన్ఫర్మేషన్ ఉంది, బట్ అన్నిట్లో E ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి, నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మనకి VU అండ్ V ఉంది. సో స్మాల్ డిఫరెన్సెస్ అయితే ఉంది, అదేంటి ఎలా చూసుకుందాం. సో నెక్స్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉంది, ఫస్ట్ ఆప్షన్ అనేది మనం చూసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 6 అండ్ ఇక్కడ 10 ఉంది, ఓకేనా. అంటే నెంబర్ డిఫరెన్సెస్ అనే ఏ విధంగా ఉంది కూడా మనం చూసుకోవాలి మిడిల్ లెటర్కి. సో మరి ఇక్కడ 1, 3 అండ్ 6 అండ్ 10 ఉంది. మరి నెక్స్ట్ మిడిల్ లెటర్ తీసుకుంటే Z అండ్ V ఈ విధంగా మనకు ఉన్నాయి కదా. సో ఈ అకార్డింగ్ టు ఇలా తీసుకుంటే చూడండి, ఫస్ట్ మనము జనరల్గా ఇక్కడ మిడిల్ లెటర్ తీసుకుందాం. ఫస్ట్ లెటర్ తీసుకుంటే మనకి 1, 3, 6 1, 3, 6, 10 ఉంది కదా.
సో మనకి ఇక్కడ 1 3 16 అంటే మరి ఇక్కడ మనకి ఏమన్నా అర్థమవుతుందా? ఇది కూడా మనం చూసుకోవాలి. అర్థం అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి ఫస్ట్ లాస్ట్ లెటర్ అయితే అర్థమైపోయింది. సో ఇక రిమైనింగ్ మిగిలింది ఏంటంటే ZYXW మిడిల్ లెటర్స్. ఓకేనా, నేను రఫ్ చేసి చూపిస్తాను. సో మిడిల్ లెటర్ తీసుకుంటే ఇక్కడ ZYX అండ్ W, అంటే ఇది రివర్స్ ఆర్డర్లో చూసుకుంటే WXYZ. సో ఇక్కడ W వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొస్తుందండి? V వస్తుంది. ఓకేనా, మనకి E అనేది V అనేది తెలుసు ఇప్పుడు కామన్. సో అప్పుడు ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కూడా కామన్ ఉంది, ఇక్కడ కూడా కామన్ ఉంది. మరి రైట్ ఆన్సర్ ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ అనేది చూసుకున్న తర్వాత నెంబర్ డిఫరెన్సెస్ అనేది చూసుకోవాలి. తర్వాత మిడిల్ లెటర్ అనేది చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఒక థాట్ వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, లాస్ట్ ఆప్షను ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 6 ఉంది, 10 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఈ 15 అనేది 10 ఉంది. ఇక్కడ లాస్ట్ లెటర్ అనేది ఏది ఉంటుందని మనం గెస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 1కి 3కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? మనకి 1 మధ్యలో 2 వస్తుంది. తర్వాత 3కి 6కి ఎంత వస్తుంది? 4 5. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7 8 9 3 వచ్చిందా? నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్గా 4 వస్తుంది కదా. సో అంటే ఇక్కడ 10 తర్వాత 11 12 13 అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుంది? 14 తర్వాత నెక్స్ట్ ఆప్షన్ 15. సో మన ఆన్సర్ వచ్చేసి 15 అనేది క్లియర్ ఉందా ఇప్పుడు అందరికీ? ఇక్కడ చూడండి 15 ఈవి. ఓకేనా, సో మరి ఇక్కడ 15 యుఈ ఉంది కదా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఈ 2 ఫిక్స్. సో రిమైనింగ్ 1 దిస్ 1 ఓన్లీ. ఓకేనా, నెక్స్ట్ RIMARILY. అగైన్ RIMARILY, RIL. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. సో చూడండి, నాకు ఒక డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఎల్ ఇక్కడ వై లేదు. RIMARILY అనేది ఉంది, ఇక్కడ వై లేదు. సో నెక్స్ట్ ఏమై ఉంటుంది? ఓకేనా, నెక్స్ట్ ఏమై ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్ లెటర్ మిస్ అయింది కదా. సో ఆబ్వియస్లీ నెక్స్ట్లో మోస్ట్లీ మనకి ఫస్ట్ లెటర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఓన్లీ లాస్ట్ లెటర్ మిస్ అయింది. సో మనం ఆర్డర్ ఏమైనా థింక్ చేసినా కూడా 90% మనకి ఫస్ట్ లెటర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు IMRAL అంతే కదా, క్లియరా? నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఎలా అంటే ఇది మోస్ట్లీ మనం ఎగ్జామ్లో చూస్తాము, ఇవి ఇంపార్టెంట్. A-B- ఇది మనకి TSPCలో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారండి. సో A- మనకు UPSCలో కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. A-B' ABB ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకు ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం అలాంటప్పుడు ఇలా చేయాలి, ఏం చేయాలి? సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, BBABC ఇచ్చిండు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ B తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాం, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ B ఉంది, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? సెకండ్ B వస్తుంది, మరి నెక్స్ట్ ఏముంది? A వస్తుంది. సో నెక్స్ట్ A వస్తుంది, తర్వాత B వస్తుంది. మరి ఏమైనా ఆర్డర్ సెట్ అవుతుందా? AB BB AB BA అండ్ ABAA. సో ఆర్డర్ సెట్ అవ్వట్లేదు. సో చూసుకోవాలి. సో ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే 4 4గా, మోస్ట్లీ 4 4గానే 3 3గానే డివైడ్ చేసుకొని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4గా డివైడ్ చేశాను, ఇలా డివైడ్ చేసుకున్నాను నేను ప్రజెంట్. ఓకేనా, సో మరి ఇక్కడ తీసుకుంటే చూడండి నేను ఆప్షన్ అయితే ఏది సెలెక్ట్ చేసుకుంటామంటే కూడా మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో మరి ఆప్షన్ తీసుకుంటే ఏ విధంగా ఉంది? ఓకేనా, సో నేను ఫస్ట్ ఆప్షన్కి చెక్ చేశాను, రాలేదు. సెకండ్ చెక్ చేసామన్నా రాలేదు. సో మరి థర్డ్ తీసుకుంటున్నా. ఓకేనా, సెకండ్ ఆర్ థర్డ్. సో ఇప్పుడు థర్డ్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏముందండి? B ఉంది, AB. నెక్స్ట్ A ఉందా? సో AB అండ్ BA. నెక్స్ట్ AB ఏమొస్తుందండి? BA AB BA AB, మళ్ళీ తర్వాత BA రావాలి కదా. సో ఇక్కడ చూడండి AB అంటే మనకి ఇక్కడ 4 4 అనేది మనం క్రాస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 1 2 3 4 క్రాస్ అయిందా? సో ఇలా మనం చూసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది కదా, ఇది మనం చూసుకుంటే సరిపోతుంది. ABBA అండ్ ABBA అండ్ ABBA అంతే. ఇది నేను ఎక్స్ట్రా రాశాను యాక్చువల్గా. సో చూసుకోవాలి, క్వశ్చన్ చూసుకో. ABBA ఇక్కడ 4 వరకే వస్తాయి. సో ఇలా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ABA 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 ఇలా. ఓకే.
ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ తీసుకున్నప్పుడు మనకి సేమ్ అదే ప్యాటర్న్లో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుందాం. దీనికి ఆప్షన్స్ రాయలేదు. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ వచ్చేసి మనకి ఏబి ఏఏఏ ఇలా ఇచ్చారు. ఆప్షన్ బి వచ్చేసి ఏబిఏఏ బిఏ. మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్లో నుంచి మనం ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ మీకు సింపుల్గా చెప్పేసి ఆప్షన్ ఇక్కడే ఉంది ఏ. సో మరి ఇది ఎలా మనం డివైడ్ చేసుకున్నామంటే ఇలా 4గా డివైడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అవుతుంది. 4గా డివైడ్ చేస్తే ఏమవుతుందండి ఏఏ అండ్ బిఏ అవుతుంది. మరి నెక్స్ట్ది మ్యాచ్ అవుతుందా ఏఏబిఏ అయింది కదా. మరి ఆ పైనది నెక్స్ట్ది మ్యాచ్ అవుతుందా అంటే ఏఏబిఏ మ్యాచ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ది మ్యాచ్ అవుతుందా అవుతుంది. సో ఆబ్వియస్లీ వీ కెన్ చూస్ దిస్ ఎస్ అన్నాం. సో ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమొస్తుందండి, ఒకవేళ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏ అండ్ మళ్ళీ ఇక్కడ ఏముంది నెక్స్ట్ లెటర్ ఖాళీగా బి, నెక్స్ట్ మళ్ళీ ఏఏఏబిఏ, నెక్స్ట్ లెటర్ ఏముందండి ఏ, మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఏముంది ఏ. ఓకేనా. బిఏ, నెక్స్ట్ ఏఏబిఏఏ. క్లియర్ కదా. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. చూడండి ఇక్కడ వచ్చేసి ఎలా డివైడ్ చేసుకుంటాం, 4 డివైడ్ చేసుకుంటాం కొన్నిసార్లు 5 డివైడ్ చేసుకుంటాం. 4 డివైడ్ చేసుకుంటాం మనం. ఓకేనా. ఇది ఆల్రెడీ 4 ఉంది. 4 ఆప్షన్స్ ఏమున్నాయంటే మనకి ఏ బి ఏ అండ్ ఏ. సో ఇది ఫిల్ చేసుకుంటే ఏబిఏఏబిఏ బిఏఏబిఏ. క్లియర్ కదా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ తీసుకుంటే ఏబి అండ్ తర్వాత నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి బీసీ అండ్ బీసీఏ. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఏమిచ్చారు, మళ్ళీ బ్లాంక్ ఇచ్చేసి సి అండ్ బి ఈ విధంగా ఇచ్చారు. మరి దీని ఆప్షన్స్ తీసుకుంటే మనకి ఏమి ఇచ్చారంటే ఏబిసిసి, నెక్స్ట్ బి తీసుకున్నప్పుడు బిఏఏ, సి తీసుకున్నప్పుడు ఏసిబిబి, డి తీసుకున్నప్పుడు సిసిఏఏ అన్నారు. సో మన ఆప్షన్స్ ప్రకారం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఏబి వస్తుంది 4 అయింది. తర్వాత సిబిసిఏ వచ్చింది. సో మరి మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు, వదిలేయండి. నెక్స్ట్ ఇది తీసుకుంటాం. ఇది తీసుకుంటే ఏబి అండ్ ఇక్కడ మళ్ళీ బీనే వస్తుంది కాబట్టి బీబీ అవుతుంది. అంటే ఏబిబి అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏబిబి వస్తుందా లేదు, వదిలేయండి. నెక్స్ట్ చూద్దాం ఆప్షన్ సి ఏసిబిబి. ఏసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ తీసుకున్నాం. ఓకేనా. అప్పుడు ఏమైంది ఏబి అయింది. తర్వాత మరి ఇది మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు, వదిలేయండి. నెక్స్ట్ సిసిఏఏ. సో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ సిసిఏ తీసుకుంటే ఏబిసిబి. ఓకేనా. నెక్స్ట్ సిబిసిఏ. ఓకే. మళ్ళీ నెక్స్ట్ సిసి అండ్ ఏ. ఇలా మరి ఇక్కడ ఏమైనా మ్యాచింగ్ అంటే చూడండి ఏబిసిబి, మళ్ళీ తర్వాత సిబిసిఏ, తర్వాత సిసిసిఏ. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు క్లారిటీ వస్తుందా. ఏబిసి, నెక్స్ట్ ఏమొచ్చింది బి, నెక్స్ట్ సిబిసిఏ, నెక్స్ట్ సిసిసిఏ. సో ఈ విధంగా మనకు ఆర్డర్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఇలా రాసుకోవచ్చు అండి. ఏబిసిబిసి 5 వస్తుంది. ఇది ఎలా వస్తుందో నేను చెప్తాను చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా రాసుకున్నా, ఇది ఫిల్ చేసుకొని రాసుకున్నా. సో మరి ఇప్పుడు ఎక్కడ మ్యాచింగ్ అవుతుందంటే ఏబి. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది సి. క్లియరా. నెక్స్ట్ బిసి, తర్వాత మళ్ళీ సి తర్వాత మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ ఏ, నెక్స్ట్ సిఏ. ఓకేనా. తర్వాత ఏ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది బి, నెక్స్ట్ బి ఇక్కడ ఏముంది సి, మళ్ళీ సి తర్వాత ఏమొస్తుంది ఏ రావాలి ఆటోమేటిక్గా. మళ్ళీ నెక్స్ట్ సి వచ్చిందంటే నెక్స్ట్ ఏం రావాలి ఏ రావాలి. ఓకేనా. మరి ఇక్కడ ఏ వచ్చిందంటే నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ సి. క్లియరా. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఎల్ తర్వాత బ్లాంక్ ఇచ్చి మళ్ళీ ఇలా ఇచ్చాడు. సో మరి దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఎంఎన్, తర్వాత బి వచ్చేసి ఎంఎన్ఎన్ఎం, సి వచ్చేసి ఎంఎన్ఎంఎం. సో ఇలా ఇచ్చాడు. మరి ఇందులోనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎల్ఎం తర్వాత మళ్ళీ ఎన్, మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది ఎన్ వస్తుంది. సో ఎల్ఎంఎన్ఎన్ వస్తుంది.
కదా. మరి ఇక్కడ ఏమైనా మ్యాచ్ ఎలా ఉందా అది చూసుకోవాలి. సో మనకి ఎలాంటిది అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇక్కడ రాసుకోండి కూడా మీరు, ఓకేనా. ఇక్కడ రాస్తాను. సో ఎల్, ఓకేనా. సెకండ్ చూజ్ చేసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నాకు మ్యాచ్ అవ్వలేదు, సెకండ్ చూజ్ చేసుకుంటే నెక్స్ట్ ఏం వస్తుంది, ఎల్ తర్వాత ఎం వస్తుంది, నెక్స్ట్ ఎం తర్వాత మళ్ళీ ఎన్, ఓకేనా. మళ్ళీ ఎన్ తర్వాత ఏముంది, మళ్ళీ ఎన్ తర్వాత మళ్ళీ బ్లాంక్ ఉంది కదా. సో అప్పుడు మళ్ళీ ఏమొస్తుంది, ఎన్ తర్వాత ఎన్ఏ వస్తుంది, ఎందుకంటే మనం ఈ అని ఫిల్అప్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఎం, ఎల్ ఎల్ ఎం, మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది, ఎన్ తర్వాత మళ్ళీ ఎన్ వస్తుంది, ఆ తర్వాత ఎం ఎల్. మరి ఎలా మ్యాచ్ అయింది, సో సింపుల్గా తీసుకోండి, 3 క్యాన్సిల్ చేసుకోండి, ఓకేనా. సో ఎల్ఎంఎన్ తర్వాత ఎన్ఎంఎల్, ఎల్ఎంఎన్ ఎన్ఎంఎల్, క్లియరా. అంటే ఎల్ఎంఎన్ ఒకటైనా, నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో ఎన్ఎంఎల్, సారీ, నెక్స్ట్ ఎల్ఎంఎన్, నెక్స్ట్ ఎన్ఎంఎల్. సో ఈ విధంగా 3 అనేది సెట్ అయిపోయింది. అండ్ ఇంకోటి చూద్దాము. ఇంకోటి చూస్తే పిక్యూఎస్పి అని ఇలా ఇచ్చారు ఆప్షన్స్. మన ఇక్కడ ఎస్ఆర్ క్యూఎస్ అండ్ ఆర్ఆర్ క్యూఎస్, ఆర్క్యూ క్యూఎస్, ఆర్ఆర్ క్యూఎస్, క్యూఆర్ ఇలా ఇచ్చారు. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్కి వెళ్ళిపోతాను. ఎస్ తర్వాత ఇక్కడ పి తర్వాత ఎస్ రాసుకున్నాం, తర్వాత పి తర్వాత ఎస్, తర్వాత క్యూఎస్పి, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఆర్ ఉంది, తర్వాత ఆర్క్యూఎస్పి అవుతుంది. ఏమన్నా ఫామ్ అవుతుందా, లేదు. సో చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే 3 4 4 కానీ డివైడ్ చేసుకోవాలి. నేను 4గా డివైడ్ చేసుకుంటున్నాను ఫస్ట్. సారీ, సో ఈ విధంగా